డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో 10th క్లాస్ ఫైనల్స్ ఎగ్జామ్స్ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 9 గంటల 30 నిమిషాలకే 10th క్లాస్ ఎగ్జామ్స్ షురూ చేయనున్నారు. 5 నిమిషాల ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కు రాష్ట్రంలో 2676 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 5.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని బోర్డు తెలిపింది. ఏప్రిల్ 2తో 10th క్లాస్ ఎగ్జామ్స్ ముగియనున్నాయి. 10th క్లాస్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 9 గంటల 30 నిమిషాలకు 10th క్లాస్ ఎగ్జామ్స్ షురూ చేయనున్నారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కు రాష్ట్రంలో 2676 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 5.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని బోర్డు తెలిపింది. ఏప్రిల్ 2తో 10th క్లాస్ ఎగ్జామ్స్ ముగియనున్నాయి. 10th క్లాస్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, రాష్ట్రంలో అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే కాసేపట్లో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ఎగ్జామ్స్ కి అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? స్వాతి, ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు చాలా టెన్షన్ తో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మనము ఇంటర్ ఎగ్జామ్స్ లో చూసుకున్నాము, ఒక నిమిషం నిబంధన మీద ఒక నిండు ప్రాణం కూడా పోయింది. ఒక నిమిషం నిబంధన గుర్తు ఇది ఏమి ఎంసెట్ ఎగ్జామ్ లాంటిది అయితే ఒక నిమిషం నిబంధన కరెక్టే, కానీ ఎందుకు ఇంటర్కి పెట్టారు అని చెప్పేసి చాలా రకాలుగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక నిమిషం నిబంధన ఎత్తేసి ఒక 5 minutes వరకు గ్రేస్ పీరియడ్ అయితే ఇచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్ టైంలో మీరు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు 9:30కు 10th ఎగ్జామ్స్ క్లాస్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో 10:35 వరకు వీళ్ళకు అలో ఉంది. సో ఓవరాల్ గా 2676 ఎగ్జామ్ సెంటర్స్ అయితే వేశారు. దాదాపు 5,05,000 మంది విద్యార్థులు ఈ 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో 10th ఎగ్జామ్స్ సంబంధించి ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రస్తుతానికి కనిపిస్తున్నవి. సెంటర్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్వాతి. ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఏంటంటే, ఇప్పుడు హ్యాబిట్స్ లాంటి ప్రాంతాల్లోనే స్కూల్స్ ఉన్నాయి, +2 కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. అంటే సేమ్ పేరు, అదే పేరుతో 10th ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది. దాంతో వాళ్ళకి ఇచ్చినటువంటి సెంటర్స్ నేమ్ లో కొంచెం డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి. ఆల్రెడీ ముందు రోజు వచ్చి చూసుకున్న విద్యార్థులు సరే, కానీ ఇప్పుడు మార్నింగ్ మనం సెంటర్స్ దగ్గరికి వెళ్తే ఇప్పటికి ఇంకా పరుగులు తీస్తున్నారు విద్యార్థులు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ సెంటర్ కరెక్ట్ గా లేదు, నాకు ఇచ్చిన సెంటర్ స్కూల్ కి అని చెప్పేసి దరిదబ్బులు వెళ్తున్నారు. పోలీసులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి 10th విద్యార్థుల హాల్ టికెట్ చూపిస్తే చాలు, వాళ్ళు ఏ బస్ లో అయినా ఫ్రీగా వాళ్ళు జర్నీ చేసే అవకాశాన్ని ఆర్టీసీ ఇచ్చింది. మరోవైపు పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి విద్యార్థులు టైంకి వెళ్ళకపోతే, ఈవెన్ పోలీసులు కూడా తమ కాన్వాయ్లో విద్యార్థులను తీసుకెళ్లినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. 10th అనేసరికి ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రెస్ గా ఉంటారు. అండ్ దట్ టు బి రోజు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నటువంటి విద్యార్థులకు కొంత ఊరటిచ్చే విధంగా ఓవైపు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి ఇంకా కూడా కాల్స్ వస్తున్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే ఆ కాల్స్ చేసి రెక్టిఫై చేస్తున్నారు. ఏదేమైనా కూడా విద్యార్థులు టెన్షన్ అయితే పడకండి. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంది. అండ్ ఏవేవి తీసుకొని రావద్దు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవి ఏవైతే ఎలక్ట్రిక్ గూడ్స్ ఐటమ్స్ ఉన్నాయో లేదా క్యాలిక్యులేటర్స్ లాంటివి ఏవి కూడా లోపలికి అలౌ చేయట్లేదు కాబట్టి అవేవి తీసుకురావద్దని చెప్పారు. హాల్ టికెట్ కూడా మర్చిగా తీసుకొచ్చారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొన్ని స్కూల్స్ లో ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వని సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. సో విద్యార్థులు అయితే ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం ఏదైతే ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు, చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో షాప్స్ అవన్నీ కూడా క్లోజ్ చేశారు. విద్యార్థులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి రూట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. చిన్న చిన్న చోట్ల ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందంటే చిన్న బ్యానర్స్ లాగా కూడా పెట్టారు. ఆ స్కూల్ కి సంబంధించినటువంటి కానీ ఆ కాలేజ్ కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా పెట్టారు. సో మేము అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏర్పాట్లు అయితే అన్ని సక్రమంగా జరిగాయి. మీరు ఎగ్జామ్కి వచ్చి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి, లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి. లేదు అంటే నియర్ బై అక్కడ మీకు దగ్గరలో ఎవరైనా పోలీసు కనిపించినా లేదా అక్కడ ఎవరైనా మీకు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కనిపించినా మీరు అడగండి వాళ్ళని ఈ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ వాహనదారులకు కూడా అదే చెప్తున్నారు, 10th పిల్లలు చాలా భయాందోళనలో ఉంటారు, చాలా టెన్షన్ వాతావరణంలో ఉంటారు కాబట్టి ఎవరైనా 10th ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు మీకు కనిపిస్తే వాళ్ళు ఏమైనా హెల్ప్ అడిగినప్పుడు చెయ్యండి వెంటనే. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా
కొంచెం చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ వెళ్లే లోపు మనం ఎంతవరకు అవుతుందో చుట్టూ ఉన్నటువంటి అధికారులు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ సెంటర్ దగ్గర దించుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ సెంటర్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెంటర్స్ మీద అవగాహన ఉంది కాబట్టి పిల్లల్ని కాస్త సెంటర్ దగ్గర దింపాల్సి వస్తే సెంటర్ దగ్గర దించండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి, టైం ని యూటిలైజ్ చేసుకునేలా చేయండి అని చెప్పేసి అన్నారు. మొత్తానికి అందరూ కూడా సహాయం చేస్తూ ఎవరైతే విద్యార్థులు 10th విద్యార్థులు ఉన్నారో వాళ్ళని సక్రమంగా సెంటర్ లోపలికి వెళ్లేలాగా మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈవెన్ సెంటర్ లోపలికి కూడా కనీస సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి టాయిలెట్స్ లాంటివి కానీ వాటర్ సదుపాయాలు కానీ ఎలాంటి డోకా లేదు, అన్ని చోట్ల బాగున్నాయి. అండ్ పేపర్ కూడా టైం కి వచ్చేలాగా చూస్తున్నాము. పేపర్ కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని అయిపోయాయి. అక్కడ ఇన్విజిలేటర్స్ సంబంధించి కూడా వాళ్ళు కూడా ఫోన్ కానీ ఇంకా ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్ కానీ వాళ్ళతో కూడా ఏం అలౌ చేయట్లేదు. సో వాళ్ళు కూడా ఏం లోపలికి తీసుకెళ్లట్లేదు. అన్ని రకాల చెకింగ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే విద్యార్థులను తీసుకెళ్తున్నారు. అయితే విద్యార్థులకు ఇచ్చిన ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఒక 10 నిమిషాల ముందు లోపలికి వెళ్ళిపోండి. మీరు ఆ టెన్షన్ వాతావరణంలో మీరు పేపర్ తీసుకొని రాయడానికి కష్టం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళండి అని మాత్రం మనం కూడా సజెస్ట్ చేస్తున్నాం. స్వాతి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది 10th పరీక్షలకు 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సకాలంలో పరీక్షకు విద్యార్థులు హాజరు కావాలని అధికారులు సూచించారు. కొన్ని కారణాల రీత్యా ఆలస్యంగా వస్తే 10 గంటల వరకు పరీక్షలకు అనుమతించే అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లతో పాటు తనిఖీ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్, చెప్పండి, ఈ రోజు ఏపీలో అయితే 10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో అయితే ప్రారంభంగా ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే 10వ తరగతి పరీక్షలకైతే సర్వం సిద్ధమైందని చెప్పాలి. పూర్తిగా కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఏదైతే ఈ రోజు నుంచి రేపు 30వ తేదీ వరకు జరగవలసిన అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. 7,25,620 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంచడము, అలాగే పరీక్షలకు హాజరయ్యేటటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం, అంటే వైద్య ఆరోగ్య పరంగా కూడా అంటే వారికి ఏదైనా సరే ఎండ వేడికి ఇలాంటి ఏదైనా అస్వస్థ గురైనా సరే అక్కడ పరీక్షా కేంద్రాల వద్ద వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే పరీక్షకు హాజరయ్యేటటువంటి విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా, అంటే సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వాచ్లు కానీ, ఇయర్ బడ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా తీసుకురాకుండా కూడా పూర్తిగా చెక్ చేసి తరువుగా చెక్ చేసి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. పరీక్షకు అంటే 9:30 నుంచి 12:40 వరకు పరీక్ష నిర్వహిస్తారు. 1 అవర్ ముందు అంటే 8:30 నుంచి పరీక్షా కేంద్రంలోకి అలౌ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ లేట్ గా వచ్చినా సరే 10 గంటల వరకు కూడా అలౌ చేస్తారంటే కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. అంటే పరీక్షా కేంద్రానికి హాజరయ్యేటటువంటి విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు ఇతర అంటే సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పరీక్షా కేంద్రాల నుంచి మాస్ కాపింగ్ జరగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల రేడియస్ లో జనరల్ షాప్ నుంచి కూడా బంద్ చేయించినటువంటి పరిస్థితి. పూర్తిగా పరీక్షలకు వచ్చేటటువంటి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే పరీక్షకు వచ్చేటువంటి ఇన్విజిలేటర్లు కానీ, సిట్టింగ్ స్క్వాడ్లు కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు కానీ పిల్లలు మాస్ కాపింగ్ జరగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి. పరీక్ష ఏదైతే ఏపీలో పరీక్షకు హాజరవుతున్నటువంటి 7,25,620 మంది విద్యార్థులకి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పటికే కూడా విద్యార్థులందరూ దాదాపుగా కూడా పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిపోయారు. ఇంకా అరాకేర మంది విద్యార్థులు కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పరీక్షకు 10వ తరగతి పరీక్షలకైతే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారని చెప్పాలి.
రైట్, థ్యాంక్ యూ చెరీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.